శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రతి పుష్పమును మధు సంపన్నమయ్యను. ఆ సమయానే పృథువు యజ్ఞమాచరించుచుండగా సోమం పిండపడుచుండగా దినమున సూతుడు శౌత్యమున ఉద్భవించెను. సూతుని ఆవిర్భావం ఈ విధంగా జరగగా స్తోత్రపాఠకుడైన మాగధుడు పుట్టెను. సామవేదవేత్తలు గానం చేయుచుండరి. విశ్వేదేవతలు భాండము నుండి మాగధుడు పుట్టెను. అందుచేతనే అతడు మాగధుడు అని పిలువబడెను. బృహస్పతి ఇచ్చిన హవిస్సులు ఇంద్రునికి ఇచ్చిన హవిస్సులతో కలిసిపోయెను. అది దైవికంగా ఇంద్రునికి హోమం చేయబడెను. అప్పుడు సూతుడు పుట్టెను. అందుకే అచట ఒక ప్రమాదం సంభవించెను. యజ్ఞకర్మల యందు ప్రాయశ్చిత్తం కలిగింది. శిష్యుని యొక్క హవ్యంతో గురువుకు అర్చించిన హవిస్సు కలిసిపోయింది. అధమ ఉత్తములై వానితో సాధర్మ్యం పొందెను. అతనితో తుల్యధర్ముడని కీర్తించబడెను. క్షత్రియ ధర్మములు సూతునికి మధ్యధర్మములు. ఆ సూతుని ధర్మములు రథములను భద్రముగా ఉంచుట, రథములు, గజములు, అశ్వములు వీని నిర్వహణం. ఈ వృత్తి అధమమైన విధి. పృథువును స్తోత్రం చేయుటకు సూతుడు మాగధుడు అచటకు మహర్షులచే పిలువబడిరి. ఋషీశ్వరులందరూ ఆ సూతమాగధులతో, మీరా రాజును స్తుతి గావించుడు. ఈ కార్యం మీకు అర్హమైనది. ప్రజాపతి అయిన ఈ రాజు స్తోత్రం చేయబడుటకు అర్హుడు అనిరి. అంతా సూతమాగధులు ఋషులతో ఇట్లనిరి, మా కార్యకలాపాలచే మేము దేవతలను ఋషీశ్వరులను సంతోషపెడతాము. అంతేకాని ఈ మహారాజు యొక్క మహత్కార్యములు కాని, లక్షణాలు కాని, కీర్తి విశేషం కాని, స్వభావం కాని మేము తెలియని వారం. అందుకే మేము ఇట్లు స్తోత్రం చేయదుము. అప్పుడు తేజస్సులైన బ్రాహ్మణులు ఇట్లు చెప్పిరి, ఈ రాజు నిత్యము స్వకర్మతుడు, సత్యవచస్వి, జితేంద్రియుడు, జ్ఞానశీలుడు, వదాన్యుడు, సంగ్రామములందు పరాజితుడు కాడు. సూతమాగధులు ఇద్దరు ఋషులచే వాణ్ణి కీర్తించ నియోగించబడిరి. అతని భవిష్యత్ కర్మ కలాపములను స్తోత్రం కావింపుడు అనిరి. సూతుడు మాగధుడును పరాక్రమవంతుడైన పృథుమహారాజును పూర్వ విజయ కర్మాదులచే స్తోత్రం చేసిరి. స్తవాంతమందు పృథుమహారాజు మిక్కిలి సంప్రీతుడయ్యను. ఆ ప్రజాపతి సూతునికి అనూపదేశమును, మాగధునికి మగధ దేశము ఇచ్చెను. అప్పటి నుండి సూతమాగధుల పృథ్వీపాలులను స్తోత్రం చేయుచున్నారు. రాజుల సూతమాగధుల వందల యొక్క ఆశీర్వాదంతో నిద్ర మేల్కొందరు. అతన్ని చూసి ప్రజలు పరమప్రీతులైరి. మహర్షులు, నరాధిపుడైన వైన్యుడు మీకు ఇటు జీవితాధారపు వృత్తిని ఇచ్చెను అనిరి. అంత ప్రజలు మహాభాగుడైన వైన్యుని వద్దకు వచ్చిరి. మహర్షి మాటలకు అనుగుణంగా మాకు ఆధారభూతమగు వృత్తిని ఇమ్ము అని ఈ విధంగా ప్రజలు తన్ను చేరి అర్థించగా, ప్రజాపాలకుడైన వైన్యుడు ప్రజలకు హితమును ఆచరించే కోరికతో ధనుర్బాణాలు గ్రహించి వసుధ వైపు తొందరగా వెళ్ళెను. అంత వైన్య భయంచే భూమి గోరూపం పొంది పరిగెత్తెను. పృథువు ధనముని దాల్చి ఈ గోరూపమున ఉన్న పృథ్వీ పరిగెడుతుండగా దాన్ని అనుసరించెను. వేణుని కుమారుని వలన భయంతో పృథ్వీ బ్రహ్మలోకానికి, ఇతర లోకాలకి వెళ్ళెను. చివరకు తన ముందు ఉద్యత కార్ముకుడై ప్రకాశించెను. వాడియైన బాణాలతో కూడి దీప్త తేజుడు, అచ్యుత సముడు, మహాయోగి, మహాత్ముడు, దేవతలచే కూడా జయించబడనివాడు అయిన వైన్యుని చూసెను. రక్షణము ఇతరత్రా లభింపని కారణంచే అది వైన్యునే పొందెను. త్రిలోక పూజ్యురాలైన భూమి వైన్యునికి నమస్కరించి ఇట్లనెను, స్త్రీవధయందు ఎట్టి అధర్మమును నీవు గణింపక ఉంటివి. అట్టి వాడవు నీవు నాచే సంవర్ధితులైన ప్రజలను ఎట్లు భరించగలవు? ఓ రాజా, నాయందే లోకాలన్నీ ఉన్నాయి. ఈ ప్రపంచం నాచే భరించబడుచున్నది. ఓ రాజా, నాచే సంవర్ధితులైన ప్రజలు నీ కొరకు నశింపరాదు. నన్ను వధించటం నీకు తగదు. నీవో ప్రజలకు శ్రేయస్సు కల్పింప అభిలషించుచుంటివి. ఓ పృథ్వీపాల, ప్రజారక్షకుడా, నా ఈ పలుకులు వినుము. ఉపాయంతో ఆచరించిన సర్వ సమారంభంలో నీకు సిద్ధించును. ఓ రాజా, నన్ను చంపి కూడా ప్రజలను పాలింపశక్తుడవు కావు. నేను అంతర్భూతనై ఉండెదను. అందుకే ఓ మహాజ్యోతిమంతుడా, కోపం నిగ్రహించము. తిర్యక్యోనులందు కూడా స్త్రీలు వధింపబడకూడదని చెప్పుదురు. సర్వసత్తములందు ఓ పృథ్వీపాల, ధర్మమును విడిచి వర్తించుట నీకు తగదు అని పలికిన ఆ వసుధ యొక్క బహువిధములైన వాక్యములను మహామతి వైన్యుడు వినెను. ఆ ధర్మాత్ముడు క్రోధాన్ని విడిచి వసుధతో ఇట్లనెను, ఒక ప్రాణి తన కొరకు కాని, ఇతరుల కొరకు కాని బహుప్రాణులను చంపుట పాపం కాదు. ఓ పూజ్యురాల, ఎవడు వధింపబడ పలువురు సుఖంగా జీవింతురో ఓ మంగళకరురాల, అతని వధయందు పాతకం కాని, ఉపపాతకం కాని లేవు. అందుకే ఓ వసుంధర, ప్రజల కొరకు నిన్ను వధిస్తాను. నీవు జగద్ధితమైన నా ఆజ్ఞ అనుసరించనిచో నిన్ను వధిస్తాను. నీవు నా శాసనం కాదు పొమ్మని వ్యతిరేకించిన నిన్ను ఒకే ఒక బాణంతో వెంటనే వధిస్తాను. నన్ను నేనే విశాలంగా చేసుకొని నేనే ప్రజను స్వయంగా భరించెదను.
నా వచనాలకు అంగీకారంగా ధర్మం రక్షించు వారిలో శ్రేష్ఠురాల ప్రజలనెప్పుడూ సంజీవింపచేయము. నీవు సమర్థురాలవు, ఇందు సందేహం లేదు. నీవు నాకు కూతురువు కమ్ము. అట్లయినచో నిన్ను చంపుటకే ఎత్తబడిన భయంకర దర్శనం కలిగిన ఈ ధనువును నేను ఉపసంహరిస్తాననెను. ఈ విధంగా చెప్పబడి భూసతి వైన్యంతో ఇట్లనెను, ఓ రాజా, నిస్సంశయంగా నీ వచనాలన్నింటినీ విన్న వాత్సల్యంతో పాలను స్రవింపచేయుటకు నీకొక వత్సంను తీసుకురమ్ము. ధర్మరక్షకులలో ఉత్తముడైన వాడా, నన్ను నీవు ఎత్తుపల్లాలు లేకుండా సమతలం చెయ్యము. ఎందుకంటే నేను స్రవించు పాలు అన్ని చోట్ల సమానంగా వ్యాపించను. సూతుడిట్లనెను, అంత వైన్యుడు సర్వత్రా వ్యాపించి ఉన్న శిలాజలాలను ధనుష్కోటిలో ఉత్సారణం చేసెను. గతించిన మన్వంతరములందు భూమి విషమంగా ఎత్తుపల్లంలతో ఉండెను. ఇప్పుడు ఎత్తుపల్లంగా ఉన్న ఆయా భూభాగములు సహజంగా సమతలంలయ్యెను. గతించిన సృష్టి యందు భూమి విషమతలంగా ఉండెను. అప్పుడు పట్టణములకు గ్రామములకు భేదము లేకుండెను. అప్పుడు మొక్కలు లేదా పంటలు లేవు. అప్పుడు వ్యవసాయం కానీ గోరక్షణం కానీ లేవు. బజార్లు లేవు. చాక్షుష మన్వంతరనందరి స్థితి అది. వైవస్వత మన్వంతరాన ఇవన్నీ సంభవములయ్యను. ఎచ్చట సమతలముగా ఉండెను, అచ్చట ప్రజలు నివసించిరి. పూర్వం ప్రజలకు ఆహారం ఫలములై ఉండెను. అప్పుడు ప్రజల జీవిత వృత్తి కష్టంగా సాగుచుండడిది అని తెలియను. వేణుని సంతతి కాలం నుండి సర్వము సుసంపన్నమైనది. పృథువు చాక్షుషమనవును వత్సంగా చేసి పంటలకు వృక్షములకు తన భూమి అందే పితికెను. అప్పటి నుండి శుభవంతులైన ప్రజల ఆహారం చే తమ్ము నిలుపుకొనిరి. ఋషీశ్వరులచే మరల ఇంకొక మారు భూమి పితకబడింది అని విన్నాము. ఆ ఋషీశ్వరుల సమయంలో సోముడు వత్సం, బృహస్పతి పాలు పితకవాడు, గాయత్రి మొదలగు వేద ఛందో విధానములు పాత్రస్థానం వహించను. ఆ పాలు తపస్సు వేదములు అయ్యను. తర్వాత దేవతలు ఇంద్రుడు తమ నాయకుడుగా బంగారు పాత్రను గ్రహించి పాలు పితికిరి అని విన్నాము. వత్సము ఇంద్రుడు సూర్యుడు పితుకువాడు, ఊర్జము తేనె. అప్పుడు క్షీరము వానిచే దేవతలు వర్తించిరి. పితరులచే మరల భూమి పాలు పితకబడిందని విన్నాము. వారు వెండి పాత్రను తీసుకుని వచ్చిరి. క్షీరము స్వధ అది వారికి సంతృప్తికి సహకరించను. వివస్వంతుని కుమారుడకు బలవంతుడైన యముడు వారికి వత్సం, శక్తిమంతుడైన అంతకుడు పితరులకు పాలు పితుకువాడు. అసురులచే భూమి మరలా పాలు పితకబడిందని విందుము. ఆ అసురులు ఆ ఐస్యపాత్రంను తెచ్చిరి. వారు పొందినవి మాయలు. ప్రహ్లాదుని కుమారుడు యశస్వి అయిన విరోచనుడు వత్సం, త్రద్విగ్విమూర్ధుడు దైత్యులకు దోగ్ధ. వారు మాయాను పాలను పొంది మాయావులయ్యారు. మహావీరులైన వారు పరమ బలకరములైన మాయనే వర్తింతురు. తక్షకుని వతసగా చేసి నాగులు భూమిని పితికిరి అని విందుము. వారు అలాప పాత్రమును తెచ్చిరి. వారు విషమును పాలుగా భూమి నుండి పితికిరి. వారికి వాసుకి దోగ్ధ అనగా పాలు పితుకువాడు. అతడు కాద్రదేవేయుడు, ప్రతాపవంతుడు. ఓ ద్విజశ్రేష్ఠ, ఆ వ్యక్తులు ఆ ఉగ్ర విషంతో జీవింతురు. వారు మహాకాయులు, అత్యధికంగా విషం కలవారు. ఆ విషమే వారికి అన్నం. దానివల్లనే వారు వీర్యవంతులు. ఆమె పాత్రలో యక్షులచే పుణ్యజనులచే భూమి మరలా పితకబడను. వైశ్రవణుని వత్సంగా చేసిరి. ఆ వైశ్రవణుడు అంతర్ధాన ప్రియుడు, దోగ్ధ రజతనాభుడు. ఈతని కుమారుడు మణిధరుడు, యక్షాత్మజుడు, మహాతేజుడు, వసి మరియు మహాయశస్వి. ఇది పరమార్థతయా సత్యము. ఎందుకంటే వారు దానితోనే బ్రతుకుతారు. రాక్షసులు పిశాచములు మరల భూమిని పితికారు. వారికి దోగ్ధ కుబేరుడు, బ్రాహ్మి యొక్క బ్రహ్మయు, బలవంతుడైన సొమాలి వత్సం. ఇక క్షీరం రక్తం కపాల పాత్రలో పితకబడినది. అంతర్ధాన శక్తిని రాక్షసులు పితికిరి. అన్ని విధముల రాక్షసుల పాలతోనే వర్తింతురు అనగా జీవింతురు. గంధర్వులు ఉరగులు భూమిని మరలా పద్మపాత్రలో పాలు పితికిరి. వారు చిత్రరథుని వత్సంగా చేసిరి. పాలు శుచిమంతములైన పరిమళ గంధములు. వారికి దోగ్ధ వసరుచి. ఈ వసరుచి ఒక మునికుమారుడు. ఈ వసరుచి గంధర్వరాజు మహాబలవంతుడు, మహాత్ముడు, సూర్య సదృశుడు. మరలా శైలంలో వసుంధరను మరల పాలు పితికను అని విందుము. దోగ్ధ పేరు మహాగిరి, వత్సం హిమవంతుడు, పాత్రం శైలమే అయ్యను. అందుకే శైలంలో వసుంధరను మరలా పాలు పితికను అని విందుము. దోగ్ధ మేరు మహాగిరి, వత్సం హిమవంతుడు, పాత్రం శైలం. అందుచేతనే శైలములు సుప్రతిష్ఠితములు. వృక్షములు లతలు భూమిని పాలు పితికినవని మరలా విందము. పాలాసమును పూర్తిగా పోనిరి, పాత్రగా పోనిరి. ఆ పాలాసం నరకబడినను దగ్ధమైనను మరల మొలకెత్తును. ఇక వత్సం సృష్టించిన సాలం ప్లక్షం.
వారు కోరినట్టు భూమి కామధుక్పాలను ఇచ్చెను. ఈ విధంగా సర్వకామధుష అయిన దోగ్ధ్రి భూమి భూతభావిని, అదియే ధాత్రి విధాత్రి ధారణి వసుంధర లోకహితం కొరకు పృథమహారాజుచే భూమి పితకబడిందని తెలుసుకొందము. ఇది చరాచర లోకమునకు ప్రతిష్టాకరమైన జన్మస్థానం. ఓం శాంతి శాంతి శాంతి.